మెరుగైన ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులకు తాను ఎప్పుడూ అండగా ఉంటారని మంత్రి నారా లోకేష్ మరొకసారి రుజువు చేసుకున్నారు. అహర్నిశలు కష్టపడి ఐఐటి, ఎన్ఐటి ర్యాంకర్లకు ఇంటర్ మార్కుల మెమో విషయంలో తలెత్తిన ఇబ్బందుల విషయంలో నారా లోకేష్ స్పందించారు. 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ నేడు నీట్ ర్యాంకర్ సాధించిన విద్యార్థికి అండగా నిలిచారు. ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు హరిహర బ్రహ్మారెడ్డి అనే విద్యార్థి మినహాయింపు పొందాడు. అయితే నీట్ లో సబ్జెక్ట్స్ తప్పనిసరి కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మంత్రి నారా లోకేష్ ను ఆశ్రయించారు. స్పందించిన లోకేష్ ప్రత్యేక జీవో ద్వారా మెడికల్ సీట్ కు మార్గం సుగమం చేశారు. నేను విజయవాడ చైతన్యాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. గవర్నమెంట్ రూల్ ప్రకారం నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఈ 2 సబ్జెక్ట్స్లో ఒకటి ఎగ్జామ్ పెట్టుకోమన్నారు. నేను సాంస్క్రిట్ అటెంప్ట్ చేసి ఇంగ్లీష్ రాయలేదు. నేను నీట్ ఎగ్జామ్ రాశాను. నేను బైపీసీ నీట్ ఎగ్జామ్ రాశాక నాకు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇంగ్లీష్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండాలని తెలిసింది. నాకు తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మా కుటుంబ సభ్యులు మొత్తం బాధపడి సీట్ రాదేమో అనుకున్నాం. తర్వాత టీడీపీ సభ్యులైన డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం సార్ని కలిశాము. ఆయన మా బాధను అర్థం చేసుకొని నా సమస్యని వెంటనే లోకేష్ సార్కి తెలియజేశారు. లోకేష్ సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకొని వెంటనే రెస్పాన్స్ అయ్యి నాకు మార్క్ లిస్ట్ ఇచ్చారు. నాకు ఇచ్చినందుకు నాకు ఆల్ ఇండియా కోటాలో నల్గొండ మెడికల్ కాలేజీలో ఫస్ట్ రౌండ్లో సీట్ కూడా అలాట్ అయింది. నాకు హెల్ప్ చేసినందుకు లోకేష్ సార్ నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ అవ్వడానికి ఆయనే కారణము. నాకు హెల్ప్ చేసినందుకు ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ. మా బాబుకి నీట్లో సీటు రాలేదు కాబట్టి లోకేష్ సార్ ద్వారా మాకు ఇలా జరిగిందని తెలియగానే లోకేష్ సార్ చొరవ తీసుకునేసి తొందరగా రెస్పాండ్ అయ్యేసి వెంటనే బాబుకి మార్క్ లిస్ట్ ఇప్పించారు. లోకేష్ సార్కి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ ఒక సభ్యురాలుగా నేను ఎప్పటికీ లోకేష్ సార్కి తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.